హాయ్ అండి. ఈరోజు ఉల్లగడ్డ చిప్స్ తయారు చేస్తున్నామండి. వాటికి ఏంటంటే నేనైతే మరి ఒక 5-6 కిలోల మీన ఉల్లగడ్డలు కడుక్కున్నాను. ఇలాగా ఒక్కొక్కటి కట్ చేసేసుకుంటున్నానండి. తీసుకొని చిప్స్ ప్యాకెట్ మీద ఇలాగా చిప్స్కి ఎంత మందం కటింగ్ కావాలంటే ఒక పీస్ చూపిస్తానండి. ఈ సైజు మందం సరిపోద్ది, ఎక్కువ లావు ఉండకూడదు. ఈ సైజు సరిపోద్ది, అలాగని ఎక్కువ పలసం కూడా ఉండకూడదు. అన్నీ తరిగేసుకోవాలండి. ఇట్లాగా పేపర్లో పెట్టుకొని ఉల్లగడ్డలని కట్ చేసేసుకుందాం. ఈ 5-6 కిలోల ఉల్లగడ్డలు ఏంటంటే ఇవన్నీ దప్పర కింద వచ్చాయి నాకు. ఎన్ని ఏంటంటే మనం తరిగేసుకొనేసి మళ్ళీ ఫ్రెష్గా ఇంకో 2-3 సార్లు కడుక్కొని వడేసుకున్నాం. ఒక 10 నిమిషాలు నానితే చాలండి ఉల్లగడ్డ. తర్వాత చిప్స్కి కడిగేసుకోవచ్చు. ఇలాగ ప్రతిదీ కట్ చేసేసుకుంటాం. ఇలా మొత్తం కట్ చేసుకున్నాను నేనైతే. అలాగే ఉల్లగడ్డ చిప్స్ గడ్డలకి వచ్చి ఉల్లగడ్డ చిప్స్ గడ్డలు అంటే ఎవరైనా మార్కెట్లో ఉంటాయండి, అక్కడక్కడ అన్ని దిక్కలు దొరకవు ఇవి. మీరు మామూలు ఉల్లగడ్డతో చిప్స్ రాదు. ఈ చిప్స్ అనేది సపరేట్గా ఉంటుంది ఉల్లగడ్డ. అలా అడిగి మార్కెట్లో ఇవ్వడానికి కావాలనుకుంటే మీరు మార్కెట్లో అడిగి తీసుకోండి కూరగాయల అంగట్లో. అలాగే నేను కడుక్కుంటున్నానండి. ఎందుకంటే ఇలా కడిగేస్తున్నాను నీట్గా, మట్టి కూడా లేకుండా ఉంటుంది, ఉల్లగడ్డ కూడా బాగుంటుంది. 1-2-3 సార్లు కడిగేసుకొని ఈ ఉల్లగడ్డలు కడిగిన తర్వాత అడుగున ఏంటంటే పేరుకోబోతుంది. మట్టిలాగా ఒక జిగుట్లాగా మట్టి జిగుడు అంటే అడుగున పేరుకోబోతుంది. అంతా శుభ్రంగా కడిగేసుకుందాం ఫస్ట్. ఇలాగ కలిపేసుకున్నాండి. ఇసరకూడదు, నైస్గా చేస్తే కనిపించాలి. ఇలా కడిగేసుకుంటాను. తర్వాత నీళ్ళు పోసి పెట్టేసుకున్నామండి. ఎందుకంటే అట్ట పెట్టకూడదు, మనం వేసుకునేటప్పుడు వడేసుకుందాం. అంతలోకి ఈ నీళ్ళల్లో చిప్స్ నానబెట్టుకుందాం. ఫ్రెష్ నీళ్ళు పోసుకొని ఇలాగా నానబెట్టేసుకుందాం. ఇలాగా నీట్గా తెల్లంగా కడిగేసుకోవాలండి. చిప్స్ నీళ్ళు తెల్లంగా వచ్చిందాక ఎలా ఉన్నాయో చూసే కదా, ఈ నీళ్ళు ఎంత తెల్లంగా ఉన్నాయి అలా కడిగి పెట్టుకోవాలి. మురుగ్గా ఉంటే అవి వంచేసుకోవాలి. నీళ్ళన్నీ పక్కన పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకున్నాం. చూపించిన విధంగా ఇలా మొత్తం ఏంటంటే వడేసుకున్నామండి. నేను కడిగి పెట్టుకున్నాను కదా అన్నాక ఇది పొయ్యి మీద ఆయిల్ పెట్టేసాను. ఇలా వడేసి పెట్టుకొని ఇంకా పొయ్యి మీద ట్రై చేసేసుకున్నాం, కాల్ చేసుకున్నాం చిప్స్ని. వేడి ఇలాగ పొగలు వస్తుంది ఆయిల్. చిప్స్ వడగట్టుకున్నాం కదా, ఈ తగినంతగా ఎంత కావాలో అంత వేసుకుందాం. ఉల్లగడ్డలు దాంట్లో వేసుకున్నాం, తరిగిన ఉల్లగడ్డలు. చిప్స్ వేసేటప్పుడు ఏంటంటే సెగ ఎక్కువ ఉండాలి. అలాగే మనకి ఎంత లోడు కావాలో సెగ తగ్గ లోడ్ వదులుకోవాలి. నేనైతే సెగ తగ్గట్టు కొన్ని వదులుకున్నాను. అవి ఏంటంటే ఒక ప్రాంతం ఆగిన తర్వాత కలిపెట్టుకున్నాను. ఇలాగా వేసుకున్నాం కదండి. ఇలాగా చిప్స్ని కలుపుకున్నాం. ఎంటితో తిప్పుకుంటూ ఉండాలి.
ఇవి ఎలా కాలేయంటే ఇప్పుడు వేసిన కదా అవి నొరగగా బుడకలు వస్తున్నాయి కదా, ఆ బుడకలన్నీ తగ్గిపోతాయి లాస్ట్లో, సౌండ్ రాదు పెద్దగా. అప్పుడు ఏంటంటే ఒక పీస్ తీసుకొని ఇంచుకొని ఇరిగిందంటే అది కాలిపోయినట్టు లెక్క, అంతే, ఇంకేం కాదు. అది ఇలాగా మనం తిప్పేసుకున్నాం, వేసిన చిప్స్ని కలిపెట్టుకుంటూ ఉన్నాం. ఇంకా నొరగ వస్తుంది చూడండి, బాగా సౌండ్ వస్తుంది, నొరగ వస్తుందంటే కాలేదు అని అర్థం. మనం ఇలా తిప్పుకుంటా కింద మీద అటు ఇటు కలిపెట్టుకుంటా ఉన్నామంటే మొత్తం కాలిపోతాయండి. ఇదిగోండి అమ్మిడికి వచ్చేసి కాలిపాకు వచ్చాయి, కొంచెం తిప్పుకొని తీయేస్తాను. చూడండి నొర తగ్గిపోయింది, ఆ సౌండ్ కూడా తగ్గిపోయింది కదా, అప్పుడు ఏంటంటే కాలిపోయిందని అర్థం. ఏది డౌట్గా ఉంటే ఒక పీస్ తీసుకొని ఉంచుకొని చూసుకోండి. సో ఇలాగే ప్రతి వాయి వేసుకున్నాం, చూసారు కదా కాలిపోయినాయి, గుడ్డ తీసుకొని ఎత్తేసుకున్నాం మేము. అంతేనండి, ఇలాగే ప్రతి వాయి వేసుకున్నాం. చిప్స్ రెడీ అయిపోయింది, దీనికి దూరాలు వేసుకున్నాం. ఇలాగే ప్రతి వాయి కూడా సెగ ఎక్కువ పెట్టుకొని ఆ పొగలో ఎలాగైతే ఆవిరి ఎక్కువ వేడి వస్తుందో ఆ వేడి మీద వేసుకోవాలి, సలకాకలే చిప్స్ వేయకూడదు. ఇలాగ అన్నీ వేసుకున్నామండి. తర్వాత ఏంటంటే ప్రతివా ఇలా వేసుకొని మనం ఇలాగా కాల్చినవి వచ్చి ఇలాగ తట్టలో వేసి పెట్టుకొనేసి దానికి ఏంటంటే ఉప్పు కారం అంతే, ఇంకేం లేదు, సరిపడా ఉప్పు కారం వేసుకొని కలిపేసుకున్నామండి. ఇలాగ నేను సాల్టు అలాగే కారాన్ని మిక్సింగ్ చేసుకున్నానండి, ఎంత కావాలంతా మనకంత, అంటే కొంచెం వేసుకొని చూసుకొని కలుపుకోవాలి. దీన్ని వచ్చి ఇలా చిప్స్ మీద చల్లేసుకుంటుంది, అన్నిటికి కలిపేటట్టు కిందకి పైకి చల్లేసుకోండి. అలాగ అక్కడక్కడ చల్లుకుంటూ అంతా కలిసేట్టు కలిపేసుకోండి. అంతేనండి, మన చిప్స్ రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని ప్యాకింగ్ చేసుకుందాం. అంతేనండి చిప్స్ అన్ని ప్యాకెట్లు కట్టేసాం. ఇలాగ 100 గ్రాముల ప్యాకెట్లు, 50 గ్రాముల ప్యాకెట్లు ఇవన్నీ కవర్కి వేసి పెట్టేసానండి. అంతే, చిప్స్ రెడీ అయిపోయినాయండి, షాప్కి రెడీ అయిపోయినాయి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా వీడియోని, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.